గుర్తుగా మన ఓట్లు బీజేపీ జనసేన కూటమి, తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి, తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి, ఆర్మీ రాధాకృష్ణ నాయకత్వం, సైకిల్ గుర్తుగా మనం మేడం గారు మేడం ఒకసారి ఒక వాయిస్ తీసుకుంటారా? అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మనందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి రాధాకృష్ణ గారిని గెలిపించాలమ్మా. తీసేసారండి పెన్షన్ 500 అంటేనండి ఎప్పుడు నమస్కారం. యూనియన్ లో కూడా చెప్పాలి. అందరూ మరి సైకిల్ గుర్తుకు ఓటేసి రాధాకృష్ణ గారిని గెలిపించాలమ్మా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా అవ్వాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మనందరం కూడా పెన్షన్ పెట్టారు మనందరికీ చెప్పండి. 18,000 ఓటేసి రాధాకృష్ణ గారిని గెలిపించింది. ఆయనకు కూడా ఏమీ ఉండదమ్మా, మళ్ళీ మామూలుగా నార్మల్ గా వచ్చేస్తారు ఈ రోడ్లో. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ప్రజలంతా ఎంత విసిగిపోయారో కూడా మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు, ప్రతి ఒక్కరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఒకళ్ళైతే చెప్తారు డ్రైనేజీలు అసలు పూడికలు అనేవి తీయకుండా ఎక్కడికక్కడ డ్రైనేజీలు అన్నీ కూడా ఇంత ఎత్తున పేరుకుపోయి ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేట్ అయిపోయి దోమలు ఎటువంటి అనారోగ్యాలకు కూడా గురవుతున్నారు. నిజంగా ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే మాకు చాలా బాధ వేస్తుంది. అట్లాగే మరి పెన్షన్స్ చూస్తుంటే ముఖ్యంగా చాలా మందికి పెన్షన్స్ తీసేశారు. ఒక సొంత ఇల్లు ఉంది అనే పేరుతోటో లేకపోతే వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుందనే పేరుతోటో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ తీసేశారు. కానీ వాళ్ళందరూ నిజంగా వాళ్ళ పరిస్థితిని కనుక మనం పరిశీలిస్తే వాళ్ళందరూ కూడా జెన్యూన్ కేసెస్, వాళ్ళకి పెన్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ పెన్షన్ అనేది రామారావు గారు ఆ రోజు తీసుకురావడానికి ముఖ్య కారణం ఎవరు కూడా వృద్ధాప్యంలో వాళ్ళ బిడ్డల మీద ఆధారపడకూడదు, వారంతట వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రతి నెల కూడా గడిచేటట్టుగా ఈ పెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు అటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎక్కడ చూసినా కానీ వృద్ధులందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే మరి ఇప్పుడు ఈ నెల మరి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ అని ఒక కొత్త నాటకానికి తెరగతీశారు. మరి అదంతా కూడా పెన్షన్స్ అనేవి వాలంటీర్ వ్యవస్థని వాడొద్దు అని మరి సుప్రీంకోర్టు చెప్పడం, దానికేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఎంప్లాయీస్ ని యూజ్ చేసి మరి అందరికీ కూడా ఇంటింటికి పెన్షన్ అయితే పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పంపించకుండా ఏదో తెలుగుదేశం ప్రభుత్వం మీద మేము నెపం వేయాలి అన్నట్టుగా వాళ్ళందరూ కూడా మరి నాటకం ఆడుతున్నారు. కానీ ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, ఏమ్మా ప్రభుత్వ ఉద్యోగులు లేరా, సచివాలయాలు బోర్డు అన్ని సచివాలయాలు ఉన్నాయి, ఒక్క రోజులో కాకపోతే 4 రోజుల్లో పెన్షన్ ఇవ్వచ్చు, ఎందుకని ఇవ్వడం లేదని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ ఎన్ని కపట నాటకాలు ఆడినా కానీ ఈ రోజు ప్రజలు వినే పరిస్థితి అయితే లేదు. రాబోయే కాలంలో ప్రతి ఓటరు కూడా తణుకు నియోజకవర్గంలో ప్రతి ఓటరు కూడా తగిన బుద్ధి చెప్తారని నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీ ద్వారా. అట్లాగే తణుకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు కూడా మరి రాధాకృష్ణ గారికి మీ సపోర్ట్ని ఇచ్చి ఆయన్ని గెలిపించవలసింది.